సత్యంతో నిన్ను ఆరాధించేవారు ఉండటానికి, తండ్రి ఆనందంతో నిన్ను స్తుతించేవారు ఉండటానికి సహాయం చేయి. నా మాటలు కాదు, నీ యొక్క మాటలను నాట ఉంచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విలాప వాక్యాలు. విలపించే ప్రవక్తగా పిలువబడే యిర్మీయా తన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆ సమయాల్లో అంధకారంలో ఉన్నప్పుడు, అంతరంగమందు వెలుపుట కొంచెమైనను ప్రోత్సాహం లేనప్పుడు, ఇక ముందుకు పోలేము అనుకున్న సమయంలో దేవుని యొక్క నమ్మకత్వం అనే మాట ద్వారా ప్రోత్సహించబడి పురికొల్పబడుతూ ఈ వాక్యం ద్వారా ఎంతో నమ్మదగినవాడు అన్న వాక్యం ద్వారా పురికొల్పించబడి నమ్మకత్వం అనే మాట ద్వారా ప్రోత్సహించబడి ముందుకు వెళ్ళే సమయంలో ఎంత నమ్మదగినవాడు అంటే పరిమితి లేదు, ఎంతైనాను నమ్మదగినవాడు. ఎవరు నమ్మదగినవారు? దేవుడు నమ్మదగినవాడు. అపరిమితముగా దేవుడు నమ్మదగినవాడు, అనంతముగా దేవుడు నమ్మదగినవాడు. మనుష్యుడు నమ్మదగినవాడైనప్పటికీ దేవుడు నమ్మదగినవాడుగా ఉండి తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు, చేయబోడు. బైబిల్లో రాయబడింది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది కనుక ఆ నమ్మదగిన దేవుడు మన విషయంలో నమ్మకమైన వాడుగా ఎలా రుజువుపరుచుకున్నాడో 5 విషయాలు ఆరాధనకు వెళ్ళక మునుపు మనం ధ్యానం చేద్దాం, మన జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా 1 యోహాను 1 John chapter 1:9 verse. ఎవరన్నా చదివి సహాయం చేయండి. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. ఆయన నమ్మదగినవాడు. దేనిలో నమ్మదగినవాడు? మన పాపములను క్షమించుటలో నమ్మదగినవాడు. నమ్మదగిన వారైతే మన పాపములను క్షమించలేరు. దేవుడు నమ్మకమైన వాడు గనుక మన పాపములను క్షమించు. బైబిల్లో రాయబడింది, స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు శుద్ధి కాగలడు? దేవుని సన్నిధిలో ఏ నరమాత్రుడును ఏ నరపురుగు కూడా పరిశుద్ధుడుగా ఎంచబడదాలడు. అటు పాపంలో ఉన్న మానవునికి యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు యొక్క శిలువ రక్తమును బట్టి, ఆయన కాచిన రక్తమును బట్టి పరిశుద్ధపరిచి పాప క్షమాపణ అనుగ్రహించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పమైనది. క్షమాపణ ఒక వరము. క్షమాపణ అనేది ఒక ఈవి. క్షమాపణ అనేది ఒక బహుమానము. క్షమాపణ దేవుని వద్ద నుండి వస్తుంది. క్షమాపణ శిలువ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే యేసు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని
క్షమించు. సిలువలో నుండి ప్రవహించిన ఆ క్షమాపణ పాపులమైన మన దగ్గరకు కూడా వచ్చింది. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మన కొరకై, మన పాపముల కొరకై ఆయన దిగి వచ్చి తన రక్తంను కార్చి క్షమాపణ మనం ఎప్పుడైతే కోరతామో యేసు ప్రభు వారు మనల్ని క్షమించి ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నాడు. ఆయన జనముగా స్థిరపరిచున్నాడు. అందుకే అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 28 అనుకుంటా, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మనకు కావాల్సింది తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే తన స్వరక్తం అంటే పాత నిబంధనలు ఎలా ఉంటుందంటే తనది కాని రక్తం, అంటే గొర్రెపిల్ల రక్తం, ఎడ్ల రక్తం, అలాగనే తనది కాని రక్తం, పశువుల రక్తం కానీ అలా వధించి పాపమునకు పరిహారం చేయుట ఆనవాయితీ. అయితే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆ సిలువలో ఆయన ఎట్లా ఉన్నాడు? నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనున్నవాడు, అంగీకరించిన వాడు, ప్రియమైన కుమారుడు, పాపుల కొరకై ఈ భూమి మీదకి పాపమును మోసుకొని పోవటానికి వచ్చినట్లు ఆయన వచ్చాడు మన కొరకు. ఆ శిలువపై దేవుని గొర్రెపిల్లగా రక్తము కార్చి మన పాపములన్నిటినీ శిలువలో క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మనలను ఆయన స్వాస్థ్యముగా, సంఘముగా చేశాడు. ఈ విషయాల్లో దేవుడు ఎంత నమ్మకస్తుడో. సాధారణంగా మనం లోకంలో మన చుట్టూ ఉన్నవారు అంటే స్టూడెంట్స్ అయితే మన రూమ్మేట్స్ కానీ, స్నేహితులు కానీ, ఇంకా చుట్టుపక్కల మనోళ్ళు ఎవరైనా ఒకసారి మన ఎడల తప్పు చేస్తే క్షమిస్తాం, రెండోసారి చేస్తే మళ్ళా క్షమిస్తాం, మూడోసారి చేస్తే ముచ్చటగా మళ్ళీ క్షమిస్తాం. అదే నాలుగోసారి, ఐదోసారి చేస్తే నువ్వు ప్రతిసారి ఎట్లాగే చేస్తావు, ఎట్లా క్షమించమంటావు అంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు క్షమించుంటాడు? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు క్షమించుంటాడు? క్షమాపణకి అంతులేదు. ఎవరి దగ్గర నుండి? దేవుని యొద్ద నుండి, ప్రభువు నుండి మనకి క్షమాపణకు అంతులేదు. ఎన్నోసార్లు క్షమించాడు. రోజులు, మాసాలు, సంవత్సరాలు ఎన్నోసార్లు క్షమిస్తూ వచ్చాడు. అందుకే ఆ క్షమాపణకి అంతులేదు. పోనీ ఈ రోజుటికి ప్రభువా నా ఎళ్ళ క్షమాపణ చాలే ప్రభువా అనటానికి ఉందా? చెప్పండి, ఉండటానికి ఉందా? లేదు. మనుషులం, ప్రతిసారి పాపం చేస్తాం. ప్రభు యొద్దకు వెళ్ళాలి, మళ్ళా క్షమాపణ కోరుకోవాలి. మనం చనిపోయేంత వరకు కూడా క్షమాపణకి చాలే అనటానికి ఉండదు. ఆయన క్షమాపణ మనలాంటి పాపుల కొరకు అందుబాటులో సిద్ధబాటులో ఉంచబడింది. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దేవుని యొక్క కృపను బట్టే మనకు క్షమాపణ, కృపను బట్టే రక్షణ. 51వ కీర్తన దావీదు భక్తుడు ఏముద్రించాడంటే 51వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. చాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవుని కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనము ఆ సిలువలోనే నిక్షిప్తమైనది. దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్. దెర్ ఈజ్ నో డెలివరెన్స్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్. దెర్ ఈజ్ నో లిబర్టీ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్. సిలువకు వెలుపల క్షమాపణ లేదు, సిలువకు వెలుపల విడుదల లేదు, సిలువకు వెలుపల మారు మనసు లేదు, సిలువకు వెలుపట పశ్చాత్తాపం లేదు, సిలువకు వెలుపట
ఆశీర్వాదం లేదు. ఆ సిలువలో యేసు ప్రభు వారు కార్చిన రక్తమును బట్టి ఈ దినము మనము కడుగుబడి శుద్ధీకరించబడి ఆయన జనముగా ఆయన సంఘముగా చేయబడుతూ వచ్చాం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివ్నెస్ అవర్ సిన్స్. మన పాపములను క్షమించుటలో ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆ వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. నీవెంతైనా నమ్మదగిన వాడు. దేనిలో నమ్మకమైన వాడు? మొదటిది పాపమును క్షమించుటలో నమ్మదగిన వాడు. రెండవది చూద్దామా? దీంట్లోనే 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేనిలో నమ్మదగినవాడు? తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మొదటిగా దేనిలో నమ్మదగినవాడు? మన పాపములను క్షమించటలో నమ్మదగినవాడు. రెండవదిగా ఆయన సహవాసానికి, అంటే ఆయన సంఘానికి పిలువబడిన వారికి ఆయన నమ్మదగిన దేవుడు. ఫెయిత్ఫుల్ ఈజ్ దట్ కాల్ యూ అంటు ద ఫెలోషిప్ ఆఫ్ డియర్ సన్. కుమారుని యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఈ సహవాసం ఉచితముగా సిద్ధపరిచింది. మీరు ఎవరన్నా డబ్బులు కట్టి వచ్చారు ఈ సహవాసానికి? చెప్పండి. ఏదన్నా సమర్పించుకొని వచ్చారు ఈ సంఘానికి? ఎవరైనా నేను ₹1 ఇచ్చాను సంఘంలోనికి రావడానికి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది మనకి ఉచితముగా సిద్ధపరిచింది. మనం అనుకుంటాం దేవునితో మనకేంటి సహవాసం అనుకుంటాం. మనం పాపులము గనక పాపులతోనే సహవాసం చేయాలనుకుంటాం. దుర్మార్గులతోనే సహవాసం చేయాలనుకుంటాం. అంటే ఇప్పుడు స్కూల్స్లో కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్ కానీ ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాస్ వాళ్ళతో చేస్తారు. 6th క్లాస్ వాడు వెళ్ళి 10th క్లాస్ వాడితో సహవాసం చేస్తాడా? చేయడు. ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాస్తోనే సహవాసం చేస్తారు. మనం భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవునితో ఎలా సహవాసం చేయగలం? పాపులమైన మనము పరిశుద్ధులైన దేవునితో ఎలా సహవాసం చేయగలం? దోషులమైన మనము నిర్దోషి అయిన ఆ యేసుక్రీస్తు యొక్క సహవాసాన్ని ఎలా చేయగలం? అపరాధము ఎరుగని దేవునితో అపరాధమును మోసుకొని పోవటానికి వచ్చిన యేసుక్రీస్తు మనం ఎలా సహవాసం చేయగలము? క్షమించిన వారమైన ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఎలా సహవాసం చేయగలము? ఈ భూమి మీదకు వచ్చి ఆయన మన క్షయమైన వారిని అక్షయముగా చేయటానికి, అక్షయుడైన దేవునితో, అక్షయం కాని వారము అక్షయుడైన దేవునితో మనం ఎట్లా సహవాసం చేయగలము? అయినప్పటికీ ప్రభు మరణానికి లోబడిన వారము మరణం ఎరుగని దేవునితో ఎలా సహవాసం చేయగలము? కానీ దేవుడు కరుణా సంపన్నుడై అట్టి సహవాసంలోనికి మన పిలుచుట కొరకై మనల్ని ఏర్పాటు చేసి మనల్ని పిలిచి తన కుమారుని సంఘంలోనికి, అంటే మందిరంలోనికి, ఆయన సంఘం దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలోనికి పిలుచుట కొరకై మనల్ని ఏర్పాటు చేసి తన సంఘంలోనికి తోడుకొని వచ్చినాడు. ఇప్పుడు మనం సహవాసం అయితే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. దేనిలో ఆయన నమ్మదగిన వాడు? రెండవది ఆయన సహవాసంలోనికి పిలుచుటలో నమ్మకమైన వాడు. మొదటగా దేనిలో నమ్మకమైన వాడు?
పాపాలు క్షమించుటలో నమ్మకమైన వాడు. రెండవదిగా ఆయనతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, ఆయనతో సహవాసం చేయుటలో నమ్మదగిన వాడు. మూడవదిగా 2 దెస్సలోనిక 2 దెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2 Thessalonians chapter 3 verse 3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. దేనిలో నమ్మదగిన వాడు? మూడవదిగా దుష్టత్వం నుండి కాపాడుటలో నమ్మదగిన వాడు. ఈ దుష్టత్వం అనేది ఈ లోకంలోనికి పంపిస్తుంది. దుష్టత్వము సోషల్ మీడియాలోకి పంపిస్తుంది. దుష్టత్వంలోనికి ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తారు. అవునా కాదా? ఇప్పుడు దేవుని నమ్ముకొని వారైతే దేవుని నమ్ముకొని వారు బయట యవనస్తులు కానీ ఎవరైనా సరే, మీ స్నేహితులు కానీ వారు దుష్టత్వంలో ఉంటే వారితో సహవాసం చేస్తే మనం కూడా దుష్టత్వంలోనికి వెళ్తాం. మన ఫ్రెండ్స్ ద్వారా కానీ, మన కొంతమంది పేరెంట్స్ అడుగుతారు, ఏంటయ్యా మీ పిల్లాడు ఎట్లా తయారయ్యంటే, ఫ్రెండ్స్ ప్రభావం అయ్యా, స్కూల్స్లో కాలేజీలో వాళ్ళ ప్రభావం వలన ఇట్లా తయారయ్యాడయా. లోకమంతా దుష్టత్వం నిండిపడింది. బైబిల్లో రాయబడింది, దుష్టుని చేతిలో వారున్నారు. ఆ దుష్టుడెవరు? అపవాదైన సాతాను. ఆ దుష్టుని చేతిలో మీరున్నారా? ఆ దుష్టుని చేతిలో నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ శిలువపై మరణించి రక్తం కార్చి మరలా పునరుద్ధానుడై లేచి నీకు నాకు పునరుద్ధానం ఇచ్చుటకై మన పాపములను కడిగి పవిత్రపరచడానికై మనకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఈ లోకం నుంచి వెళ్ళాడు. మనకు ఆత్మను సిద్ధపరిచి ఈ లోకం నుంచి వెళ్ళాడు. ప్రభు దేనిలో నమ్మదగిన వాడు? మూడవదిగా దుష్టత్వం నుండి కాపాడటానికి, దుష్టత్వంలో నుండి మనల్ని విడిపించటానికి ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ దుష్టుడు సాతానని సంగతి మనకు తెలుసు. కనుక ఆ దుష్టుడు చేతిలో నుండి ప్రభు మనల్ని తప్పించడానికి ఇష్టపడి తన నమ్మకత్వాన్ని వెల్లడి చేయుటకై, దుష్టుని చేతిలో నుండి తప్పించడానికి ఆయన మన కొరకై సిలువ మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఆ దుష్టుని ఏం చేశాడు చెప్పండి? ఆ దుష్టుని ఏం చేశాడు? బైబిల్లో ఇలా రాయబడింది, సమాధానకర్తయొక దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించి, అందుకే కీర్తనలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకాడు నిద్రపాడు. సాతానుగాడు దుష్టత్వంలోనికి తీసుకెళ్లాల్సినప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రభువా నేను దుష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాను. ప్రభు యొద్దకు వస్తే ఆయన ముందుగానే సాతానుగాడిని ఏం చేశాడు? తన కాళ్ళ కింద చితుకదొక్కాడు. కనుక ఆయన కాపాడటానికి ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేనిలో నుంచి? దుష్టత్వంలోనికి పోకుండా, దుష్టత్వంలోని పాపంలో పడిపోకుండా ఆయన కాపాడటానికి ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మొదటగా ఏం చూసాం? మొట్టమొదటిది ఏంటిది? పాపము నుంచి క్షమించుటలో. రెండవది సహవాసానికి పిలుచుటలో. మూడవది దుష్టత్వంలో నుండి కాపాడుటలో ఎంతైనా నమ్మదగిన దేవుడు. నాలుగవదిగా హెబ్రీలు 11వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొను గనుక. చాలు. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు వాగ్దానం చేయుటలో నమ్మదగినవాడు. మనం సంవత్సరం ఎండింగ్లో మనం వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానం తీసుకోవటమే కాదు, దాని గురించి ఎప్పుడైనా ప్రార్థించామా? కానీ మనకిచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేరట్లేదు అంటే మనం తీసుకొని బైబిల్లోనో ఇంట్లోనో లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాం. మన వాగ్దానాలు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయా? మీ వాగ్దానాలు మీ దగ్గర ఉన్నాయా? చేతులు ఎత్తండి. నా వాగ్దానం నాకు గుర్తుంది, నేను ఎప్పుడు అడిగినా నేను చెప్పగలను అన్నవారి చేతులు ఎత్తండి. ఎందుకంటే వాగ్దానం అనేది అల్లటప్ప కాదు, అది దేవుని మాట, అది పరలోకం నుంచి వచ్చిన వాక్కు. ఆ వాగ్దానం దేవునిది. ఆ దేవుని వాక్యం మనతో ఉండటానికి వచ్చింది. ఇప్పుడు సపోజ్ సీఎంఓ లేకపోతే ఎవరో ఒకళ్ళు ప్రధానమంత్రి, మీకు అధికంగా కోట్లు డబ్బున్నవారు మీతో ఉంటే మీరు ఎట్లా చూసుకుంటారు? ఇంట్లోకి వస్తే ఎట్లా చూసుకుంటారు? పక్కన పడేస్తారా? వదిలేసి తిరుగుతారా? ఆయన దగ్గరే ఉంటారుగా, ఆయన కావాల్సింది చూస్తారుగా. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎందుకు పక్కన పడేస్తున్నాం? వాగ్దానాన్ని, సంవత్సరంలో వచ్చే వాగ్దానాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అందుకే బైబిల్లో రాయబడింది, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటారా? లేదు. దేవుని వాక్కును కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఎప్పుడూ వాక్యాన్ని సంవత్సరంలో ఒక్కసారి, అది కూడా ఒక్క వచనంలో ఒక భాగం, ఆ భాగాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన దేంట్లో నమ్మదగిన వాడు? 4వదిగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటలో. వాగ్దానం ఇయటమే కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటలో నమ్మదగిన వాడు. కొంతమంది వాగ్దానం చేస్తారు. ఏమైనా వాగ్దానం చేస్తారు? పలానా నీకు చేస్తాను. వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా? ఎవరు నిలబెట్టుకోరు. ఏ నరమానవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకోరు. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. కాబట్టి మనం ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వాగ్దానం మనమైతే మనం మాట్లాడితే మన మాటల్లో నష్టం ఉండొచ్చు, మోసం ఉండొచ్చు, మరణం ఉండొచ్చు. అయితే ప్రభు మాట్లాడితే ఆయన మాటల్లో ఏముంది? ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో బలం ఉంది. హెబ్రీ 1వ అధ్యాయం చూస్తాం. హెబ్రీ 1వ అధ్యాయంలో ఆరంభ వచనాల్లో ఆయన చెప్తూ వస్తాడు, ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. కనుక ఆయన మాటలు ఏముంది చెప్పండి? ఆయన మాటలు ఏముంది? శక్తి ఉంది. ఆయన ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత ఆ మాటను ఆయన రద్దుపరచడు. బైబిల్లో రాయబడింది, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, పశ్చాత్తపడటకు ఆయన మానవుడు కాదు, చెప్పి చేయకుండానా ఎవరని చెప్పండి? నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నాకు చేయలేదు అంటానికి చెప్పండి. ఎవరన్నా చేయకుండా ఉన్నాడా? వాగ్దానం నెరవేర్చుకుని ఉన్నాడా? వాగ్దానం నెరవేర్పు రావట్లేదు అంటే అది మనలో ఉన్న లోపం, అవునా కాదా? కానీ ఆయన మాత్రం ఎప్పుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికే గుప్పిళ్ళు పెట్టున్నాడు. మీరు ఎప్పుడైతే ప్రభువా మీరిచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభువా అని ప్రార్థిస్తారో, ఆయన బతిమలాడతారో, అప్పుడు ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆయన నరుడు కాదు కాబట్టి. నరుడైతే ఏం చేస్తాడు? ఇందాక చెప్పినట్టుగా మాట మారుస్తాడు, మాట తప్పుతాడు. కొన్నిసార్లు నేను నీతో ఎప్పుడు చేశాను వాగ్దానం అని అంటాడు. కొంతమంది నేను చెబుతాను ఏ టయానికో ఏ సమయానికో అన్ని అంటాడు. కానీ వాగ్దానం చేసినట్టు గుర్తుంటుంది, కానీ మర్చిపోయినట్టు యాక్షన్ చేస్తారు. కానీ ప్రభు అట్లా కాదు. ప్రభువా నాకు పలానా దినాన్ని నువ్వు వాగ్దానం చేసావు, నెరవేర్చు ప్రభు అంటే నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చకపోవటానికి నరుడు కాదు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఆయన మాట తప్పడు. ఆయన వాగ్దానాన్ని ఎప్పటికైనా నెరవేరుస్తాడు. ఎప్పుడు మనలో విశ్వాసం, ఆ వాగ్దానం మీద విశ్వాసం, ప్రతిదినము ఆ వాగ్దానాన్ని నెరవేయటం ఎప్పుడైతే ఉంటుందో, దాన్ని ఎప్పుడైతే మర్చిపోకుండా నీ హృదయమైన పలక మీద రాసుకుంటావో అప్పుడే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవుడు. వాగ్దానం తీసుకొని పక్కన పడేయటం కాదు, దాని కొరకు ప్రార్థన చేయటం వల్ల నీ కుటుంబము నీవు మంచి వృద్ధిలోనికి వస్తారు. అప్పుడు దేవుణ్ణి ఆరాధించటానికి నీ మనసు కూడా ఉల్లాసముతో ప్రభుని ఆరాధించటానికి ఎంతగానో ఆశపడుతూ ఉంటుంది. మనం మొదటగా చూసాం, ఏమని చూసాం? ఇందుట్లో దేనిలో నమ్మకమైన వాడు? వాగ్దానం చేసి నెరవేర్చుటలో నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనం ఇప్పుడు వరకు ఎన్ని చూసాం? 4 చూసాం. ఒకటి చెప్పండి. పాపాలు క్షమించుటలో నమ్మదగిన వాడు. రెండవదిగా సహవాసంలోనికి పిలుచుటలో నమ్మదగిన వాడు. 3 దుష్టత్వము నుండి కాపాడుటలో నమ్మకమైన వాడు. 4వది సహవాసం చేయుటలో నమ్మదగిన వాడు. సహవాసం ఎలా చేస్తాం? ఆ వాగ్దానమును నెరవేర్చుటలో నమ్మకమైన వాడు. 5వదిగా చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 19వ వచనం. కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. చాలు. దేనిలో నమ్మకమైన వాడు? శోధన నుండి, శోధనలో పడనీయకుండా తప్పించువాడు. శోధనలో పడకుండా తప్పించువాడు దానిలో నమ్మకమైన వాడు. ఈ నమ్మకత్వాన్ని బట్టి ప్రభువు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని ఆయన్ను మనం గుర్తెరగాలి. దేవుడు నమ్మదగిన వాడు. దేంట్లో అంటే శోధనలో నుండి, బాధల్లో నుండి, మనకొచ్చిన శ్రమల్లో నుండి, అన్నిటిలో కూడా తప్పించుట్లో దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. తన నమ్మకత్వాన్ని వమ్ము చేయడు, ఎప్పుడూ కూడా తప్పిపోడు. ఆయన నమ్మకత్వం నుంచి మనకు శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. అప్పుడు అనుకుంటాం, ఏమనుకుంటాం? సహజంగా మనసులో మాట, పైకి ప్రభు ఉన్నాడు అనుకుంటాంలే, కానీ మనసులో ఏమనుకుంటాం? వేర్ ఈజ్ గాడ్? ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఉంటే ఈ శ్రమ ఎందుకు? దేవుడు ఉంటే ఈ బాధ ఎందుకు? దేవుడు ఉంటే ఈ తుఫాన్ ఎందుకు? ఈ అలజడి ఎందుకు? నా హృదయంలో, నా కుటుంబంలో ఇన్ని బాధలు ఎందుకు అని అనుకుంటామా లేదా? ప్రతివాని హృదయంలో ఉంటుంది.
ఈ బాధలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టం ఎందుకు, నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు ప్రతిఫలం రావట్లేదే, నేను ఎంత పని చేసినా నాకు గుర్తింపు రావట్లేదే. బాధపడద్దు, ప్రభు చూస్తున్నాడు. ఆయన నీ నమ్మకత్వాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఇన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను కాపాడటానికి దీనికి ఒకటే ఒక సమాధానం. దేవుడు రాజ్యము చేయుచున్నాడు, రాజ్యంలోనికి నిన్ను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఆయన ఆరాధించటానికి ఆత్మతో సత్యముతో మన హృదయం ఆయన ఆరాధించటానికి దావీదు మహారాజు అయితే గంతులు వేస్తూ తన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆరాధించుట్లో ఎంతో మనం నమ్మకముగా ఉండాలి. మనం చూసిన విషయాల్లో 5 విషయాలు. ఒకటి చెప్పండి. ఒకటి, పాపమును క్షమించుటలో నమ్మకమైన వాడు. రెండవది, సహవాసం చేయుటలో నమ్మకమైన వాడు. మూడవది, దుష్టత్వము నుండి కాపాడుటలో. నాలుగవది చెప్పండి, వాగ్దానము నెరవేర్చుటలో. ఐదవది, శోధల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అన్నిటి నుంచి కాపాడుటలో నమ్మకమైన దేవుడు. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకూడదు, ఎవరు బలహీనపడకూడదు. ప్రతి విషయంలో ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తూ ఆనందపరుస్తూ ఆయన సన్నిధిలో నుండి మన ఆనందముతో బయటికి వెళ్ళేలాగున అనేక మందికి ఆయన రక్షణ సువార్త ప్రకటించే వారముగా ఆయన్ని ఆత్మతో సత్యముతో, నా దేవుడు నాకు ఇట్లా చేశాడు, నా హృదయాన్ని తృప్తిపరుస్తూ వచ్చాడు, కాబట్టి నేను ఆయన్ని ఆరాధించలేక ఉండలేను. కాబట్టి ప్రతి ఒక్కరితో నీ యొక్క ఉత్సాహాన్ని పంచుకుంటూ దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి ఒకరి తర్వాత ఒకళ్ళు ఆరాధన చేయండి. వాక్యం విన్నాం, వాక్యాన్ని బట్టి గట్టిగా గంభీరముగా ఆరాధన చేద్దాం. చేయండి.